కాదు, కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ మైలవరం టీడీపీ కార్యకర్త కాకి నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుతో జోగి రమేష్ మీద బిఎన్ఎస్ 198, బిఎన్ఎస్ 196, 353 సెక్షన్స్ కింద కేసు నమోదైంది. అయితే ఈ కేసు మీద పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఏంటి? ఎందుకంటే ఇటీవల కాలంలోనే జోగి రమేష్ జైల్లో 96 రోజులు ఉండి ఆయన కూడా బయటకు వచ్చిన పరిస్థితి, బెయిల్ మీద ఉన్నారు ప్రస్తుతం. సో అటువంటి పరిస్థితుల్లో ఒకవైపు నిన్న దాడి జరిగిన కార్యకర్తల మీద కూడా పోలీసులు కొంత కేసులు నమోదు చేయడం చూశారు. శాంతి భద్రతల విఘాతం కలిగిస్తే ఎవరిని ఉపేక్షించడం లేదు అనేది చాలా క్లియర్ గా ప్రభుత్వం చెప్తుంది. అట్ సేమ్ టైం మా పార్టీ వాళ్ళే కాదు, అవతల పార్టీని కూడా ఒప్పుకునేది లేదు అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఏ క్షణంలో అయినా జోగి అరెస్ట్ ఉంటుందా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈ మైలవరంలో ఈ కేసు నమోదైన నేపథ్యంలో మరోసారి జోగి అరెస్ట్ తప్పదా అంటే ఉండొచ్చేమో అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. అది ఈ రోజు రేప అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. మొత్తం మీద నాన్ అవైలబుల్ సెక్షన్ బిఎన్ఎస్ 196, 354 మీద సెక్షన్స్ కింద కేసు పెట్టారు కాబట్టి డెఫినెట్ గా అంటే అమ్మడి మీద కూడా సేమ్ ఇటువంటి కేసులు ఈ సెక్షన్స్ నమోదు చేశారు. సో డెఫినెట్ గా ఈ కేసు కొంత సీరియస్ గా తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. సజా అయితే జోగి రమేష్ ఇంటిపైన దాడి చేసిన టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, అక్కడికి వచ్చిన మాబ్ మీద కూడా ప్రస్తుతానికి కేసు ఫైల్ అయిందా? కొంతమంది కార్యకర్తల్ని గుర్తించారు, కొంతమంది వ్యక్తుల మీద కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యమంత్రి ఆదేశాలతో కొంతమంది కేసుల మీద నమోదవుతున్న పరిస్థితి కనపడుతోంది. మరి సాయంత్రానికి అసలు ఏంటి, ఎవరోని నమోదవుతున్నాయి ఏంటి అని కొంత పూర్తి డీటెయిల్ సాయంత్రానికల్లా వచ్చే అవకాశం ఉంది. ఎంతమంది మీద పెట్టారు, ఎవరోని గుర్తించారు, దీని వెనకాల అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం అయితే జరుగుతుంది. బట్ సాయంత్రానికి కొంత ఆ డీటెయిల్స్ కూడా వస్తున్నాయి. అయితే కొంతమంది మీద కేసులు నిన్న జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగిన వ్యక్తుల్ని గుర్తించిన పరిస్థితి అయితే కనబడుతుంది. వాళ్ళ మీద కూడా కొన్ని కేసులు నమోదవుతున్నాయి. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్టేట్మెంట్స్, తాను ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎవరైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారో వాళ్ళందరినీ వదిలిపెట్టే అవకాశం లేదు అంటూ ఆయన చెప్పారు. ఇటు టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే జోగి రమేష్ ఇంటిపై దాడి చేశారో, పెట్రోల్ బాంబులు వాడి దాడి చేసే ప్రయత్నం చేశారో వాళ్ళపైన కూడా కేసులు ఫైల్ అయ్యాయి. మొత్తానికైతే ఇటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగా ఇటు జోగి రమేష్ ఏవైతే కామెంట్స్ చేశాడో, ఇటు ప్రజల్ని ఒక 2 గ్రూపులను రెచ్చగొట్టేలాగా, 2 పార్టీలను రెచ్చగొట్టేలాగా, అలాగే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేలాగా ఆయన మాట్లాడిన మాటలు ఉన్నాయంటూ ఇటు టీడీపీకి సంబంధించిన ఒక కార్యకర్త ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఇటు సెక్షన్ 196 అలాగే సెక్షన్ 353 ఈ రెండు సెక్షన్ల పైన ప్రస్తుతానికి కేసు నమోదైనట్టు తెలుస్తుంది. ఏ క్షణమైనా ఇటు జోగి రమేష్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటూ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇటు మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన కూడా ఇవే సెక్షన్స్ని నమోదు చేశారు. సో మొత్తం మీద ఇటు జోగి రమేష్ కొంతకాలం కిందే 84 రోజులు తను జైల్లో ఉన్న తర్వాత బయటకు వచ్చాడు. సో మొత్తం మీద మరొకసారి ఇటు జోగి రమేష్ని అరెస్ట్ చేయబోతున్నారా అన్న దానిపై కొంత ఉత్కంఠం అయితే నెలకొనుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. రైట్, ఒక్కసారి ఇటు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్, మాజీ మంత్రి జోగి రమేష్కి సంబంధించిన ఇంటి దగ్గర నిన్న దాడి జరిగిన దానికి సంబంధించిన విజువల్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. నిన్న పెట్రోల్ బాంబులు కూడా తన ఇంటిపైన దాడి చేశారు. ఆ సమయంలో తన భార్య, తన తండ్రి ఇంట్లోనే ఉండడం, మొత్తానికైతే పోలీసులు తన భార్యను, తన తండ్రిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, బయటకు తీసుకొచ్చారు. సో మొత్తం మీద దానికి సంబంధించిన విజువల్స్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. You're watching highly disturbing visuals. Viewers discretion is highly advised. జోగి రమేష్ తోని మా ప్రతినిధి సురేష్ ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారు, ఆయన మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఇంటి వద్ద జరుగుతున్నట్లు దాడి ప్రజెంట్ ఆ పరిస్థితి మీకు చూపించా కదా. కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు, మా నాన్నగారు ఉన్నారు, భార్య, పిల్లలు అందరూ ఉండగానే
పెట్రోల్ బాంబులు వేసిన సంఘటనలు మీ అందరూ కూడా మీడియాకి మొత్తం కూడా చూపించాను నేను. దాడులు ఏ విధంగా జరిగినాయి, పోలీసులు ఏ విధంగా ప్రేక్షక పాత్ర వహించారు, లోకేష్ ఏ విధంగా ప్రేరేపించాడో కూడా మీ అందరూ కూడా తెలుసు. రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా కూడా చెప్తా ఉన్నాం, లోకేష్ చిల్లర చేష్టలు మానుకో, పిల్ల చేష్టలు మానుకో. నీకు ప్రజాస్వామ్యం రాజ్యాంగం గురించి తెలుసుకో. అంటే ప్రతిపక్షంలో మా పాత్ర ఏంటి? మీరు చేసే అరాచకాలు అవ్వచ్చు, మీరు చేసే విధానాలను ఎండగడతాం, దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి తప్ప జోగి రమేష్ మీద దాడి చేయాలా, జోగి రమేష్ కుటుంబం మీద దాడి చేయాలా, జోగి రమేష్ ని జైల్లో పెట్టాలా, జోగి రమేష్ ఇంటిని కాల్ చేయాలా, జోగి రమేష్ ని మొట్టు పెట్టాలా? ఎంతమందిని చేయగలవు నువ్వు? ఎంతమందిని చేయగలవు? దీన్ని పిల్ల చేష్టలు అంటారు, కోతి చేష్టలు, కోతి చేష్టలు అంటారు. మానుకో దయచేసి. ఇటువంటి ఒక బలహీన వర్గాలు చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్న నా కుటుంబం మీద, నా మీద నువ్వు దాడి చేసేవే, ప్రజలు నిన్ను ఊరుకుంటారా? చెప్తారు. పోలీసులకు ఇంటిమేషన్ ఇచ్చారా మీరు? అందరికి చెప్పానన్నా. ఇప్పుడు ఇంట్లో మంటలు కనబడుతున్నాయి సార్, ఇంటి దగ్గర మంటలు కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంటి దగ్గర మంటలు ఉన్నాయి కదా, కంటిన్యూగా కాలుతా ఉంది కదా, పెట్రోల్ బాంబులు వేశారు కదా, మమ్మల్ని అందరూ కూడా చంపేయాలనుకున్నాడు కదా లోకేష్. చూస్తాం, ప్రజలు చూస్తున్నారు. ప్రధానంగా జోగి రమేష్ ఇంటి వద్ద జరుగుతున్నటువంటి దాష్టికాన్ని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నట్టు కూడా జోగి రమేష్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నా ఇంట్లో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులను చంపేయాలనేసి టీడీపీ వారు చూస్తున్నారా? నారా లోకేష్ పిల్ల చేష్టలు మానుకుని హుందాగా రాజకీయాలు చేయాలంటూ కూడా మండిపడ్డారు జోగి.